అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం కాకతీయ శాతవాహన యూనివర్సిటీకి సంబంధించి సెకండ్ సెమిస్టర్‌లో ఉన్నటువంటి పోయెమ్ అయినటువంటి 'సానెట్ 130' మై మిస్ట్రెస్ ఐస్ ఆర్ నథింగ్ లైక్ ద సన్. ఇది రాసింది విలియం షేక్స్‌పియర్. విలియం షేక్స్‌పియర్ ఏమంటున్నారంటే, తన యొక్క ఎవరైతే ప్రియురాలుందో తన కళ్ళేమి సూర్యగోళాలేం గావు. మన జనరల్‌గా పోలుస్తూ ఉంటారు. ఆడవాళ్ళని రకరకాలుగా పోలుస్తూ ఉంటారు. చాలా గొప్పగా పోలుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ సానెట్ 130లో దీనికి పరిమించి ఇప్పుడు షేక్స్‌పియర్ చెప్పేదేందంటే, అన్ని అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. నా ప్రియురాలు గురించి వేరే కవులు ఎవరైతే పొగుడుతా ఉంటారో జనరల్‌గా వాళ్ళ ప్రియురాలు గాని, సినిమాలో పాటలు కానివ్వండి, ఆ విధంగా నేను పొగడాల్సిన అవసరం నాకు లేదు. ఆమె కూడా మామూలుగా ఒక మనిషే అనేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఇతను. విలియం షేక్స్‌పియర్ 1564లో జన్మించారు. 1616లో మరణించడం జరిగింది. ఈయన ఇంగ్లీష్ ప్లే రైట్ అంటే డ్రామా అనేది రాశారు చాలా డ్రామాస్. పోయెట్, సానెట్లు రాశారు. అండ్ యాక్టర్ నటించారు కూడా. హి ఈస్ వైడ్‌లీ కన్సిడర్డ్ ద వరల్డ్స్ బెస్ట్ డ్రామటిస్ట్. అండ్ అత్యద్భుతమైన డ్రామాలు రాయడంలో గొప్ప వ్యక్తిగా విలియం షేక్స్‌పియర్‌ని పేర్కొంటారు. హిస్ వర్క్స్ ఇంక్లూడ్ 39 ప్లేస్ 39 నాటకాలు రాశాడు ఈయన. 154 సానెట్లు రాశాడు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది 130 అండ్ అదర్ పోయెమ్స్ అండ్ మిగతావి ఆయన రాశారనమాట. హి స్టడీడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. విలియం షేక్స్‌పియర్ గురించి ప్రపంచమంతా ఆయన గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈయన్నే హి ఈస్ బార్డ్ ఆఫ్ హెవెన్. ఆయన్ని కవి. అవన్‌లో పుట్టాడు. అవన్ పుట్టినటువంటి కవి అని కూడా అంటూ ఉంటాడు. ఇన్ దిస్ పోయెమ్ ద పోయెట్ టాక్స్ అబౌట్ హిస్ లవర్ ఇన్ వెరీ హానెస్ట్ వే. చాలా నిజాయితీగా మాట్లాడతాడు ఈ పోయెమ్‌లో షేక్స్‌పియర్. ఏం మాట్లాడతాడు? నేను నా ప్రేయసిని పొగడాలంటే తన్ని సూర్యునితోనో, చంద్రునితోనో పోల్చాల్సిన అవసరం లేదు. హి డస్ నాట్ కంపేర్ హర్ టు సన్. సూర్యుడితో పోల్చడు. గులాబీలతో పోల్చడు. లేదా తాను మాట్లాడుతుంటే సంగీతంలాగా ఉంది అని పోల్చడు. తనని దేవతలాగా పోల్చడు. మిగతా కవులు ఏవైతే తమ యొక్క రచనలు ఏం చేస్తారంటే, తమ యొక్క ప్రియురాళ్ళనో, లేకపోతే ఆడవాళ్ళనో పోల్చేటప్పుడు చాలా గొప్పగా పోలుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ షేక్స్‌పియర్ ఈ సానెట్ 130లో దీనికి మాత్రమే పరిమితం అనమాట. ఏందంటే ఆయన చెప్పేది, నేనలా పోల్చను. అది షేక్స్‌పియర్ గారి సొంత అభిప్రాయం. హి సేస్ హర్ ఐస్ ఆర్ నాట్ బ్రైట్ లైక్ ద సన్. ఆమె కళ్ళేమి సూర్యగోళం ఏం గాదు. సూర్యుడేం గాదు, సూర్యగోళం ఏం గాదు. మామూలు కళ్ళే. హర్ లిప్స్ ఆర్ నాట్ వెరీ రెడ్. తన పెదాలేమి మరి గులాబీ పూలేం గాదు. అంత ఎరుపేం లేవు. నార్మల్ మనిషి ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి ఆమె కూడా. హర్ వాయిస్ ఈస్ నాట్ యాస్ స్వీట్ యాస్ మ్యూజిక్. అబ్బో! కొంతమంది కవులైతే పోలుస్తూ ఉంటారు మరి తన యొక్క చెలి లేదా తన యొక్క ప్రియురాలి యొక్క స్వరం అనేది వీణుల విందైనటువంటి మ్యూజిక్ అనేసి. సంగీతంలాగా ఉంటుంది మాట్లాడితే. పెళ్లయిన తర్వాత ఎలా ఉంటుంది? అప్పుడు అట్లానే ఉండాలి గదా! కానీ షేక్స్‌పియర్ ముందే జాగ్రత్త పడుతున్నాడనమాట. అలా ఏం లేదు. మ్యూజిక్ ఏం లేదు. అండ్ షీ వాక్స్ లైక్ నార్మల్ హ్యూమన్ బీయింగ్. కొంతమంది పోల్చారు. మిల్టన్ పోలుస్తాడనమాట. ఈవ్ అట్లా నడిచి వెళ్తూ ఉంటే, ఒక దేవత నడిచి వెళ్తున్నట్టుగా ఒక అందగత్తె ఎవరైతే అందగత్తెలకి దేవత ఉంటుందో, ఆమె ఒక బాణం పట్టుకొని అలా యుద్ధానికి నడిచి వెళ్తున్నట్టుగా పోలుస్తాడు. చాలా గొప్పగా పోలుస్తాడనమాట. షేక్స్‌పియర్ చెప్తాడు దాన్ని. ఆమేమి అంత దేవతా స్వరూపిణి ఏం గాదు. నార్మల్ హ్యూమన్ బీయింగ్. మామూలు మనిషి. ఈవెన్ థో షీ ఈస్ నాట్ పర్ఫెక్ట్ ఆర్ అన్‌రియలిస్టికల్లీ బ్యూటిఫుల్. సరే, ఆమేమి అసలు వర్ణనాతీతమైన అందగత్తేం గాదు. పర్ఫెక్టు గాదు. అవయవ పొందిక అనేది కూడా కరెక్ట్‌గా లేదు. ద పోయెట్ ట్రూలీ లవ్స్ హర్. అయితే ఇక్కడ విషయం ఏందంటే, షేక్స్‌పియర్ తన యొక్క ప్రేయసి కళ్ళు సూర్యగోళాల్లాగా లేకపోయినా, పెదాలు
మరి రోజా పూలులాగా లేకపోయినా, తాను నడుస్తూ ఉంటే ఒక దేవదూత నడుస్తున్నట్టుగా లేకపోయినా, విషయం ఏంటంటే తాను తన యొక్క ప్రేయసిని నిజంగా ప్రేమిస్తున్నాడు. మాయ మాటలు చెప్పి ప్రేమ వల్లో ఏసుకోవాల్సిన అవసరం లేదు. హి బిలీవ్స్ రియల్ లవ్ డస్ నాట్ నీడ్ ఫాల్స్ ప్రైజ్. ఈ ముఖస్తుతులు, అబద్ధపు మాటలు, వాళ్ళని పడేసే చేష్టలు ఇలాంటివి అవసరం లేదు. ఏం చెప్తున్నాడంటే షేక్స్‌పియరు, అబద్ధాలు చెప్పను. తాను మనిషే, మామూలు మనిషే. కానీ ఇక్కడున్న పెద్ద విషయం ఏందంటే, తాను తన ప్రేయసిని నిజంగా ప్రేమించడు. కాబట్టి అబద్ధాలు చెప్పడానికి సిద్ధంగా లేడు. హానెస్ట్ లవ్ ఈజ్ మోర్ వాల్యుయబుల్ థాన్ ఎగ్జాగరేటెడ్ కంపారిజన్స్. కాబట్టి ముఖస్తుతితో పడిపోయేటటువంటి లేదా ఈ విధంగా అందాన్ని పొగిడి మరి అమ్మాయిల్ని పడేసేటటువంటి వ్యర్థమైనయి నాకు వద్దు అని షేక్స్‌పియర్ చెప్తాడు. ఇవి సొంత ఫీలింగ్స్ అది. షేక్స్‌పియరియే అన్నమాట. ద పోయెమ్ టీచెస్ థట్ ట్రూ లవ్ ఈజ్ హానెస్ట్ అండ్ రియల్. కాబట్టి తన యొక్క ప్రేమ ఏదైతే ఉందో అది నిజాయితీతో కూడుకున్నదని, నిజమైనదని, నాట్ బేస్డ్ ఆన్ ఫాల్స్ బ్యూటీ ఆర్ ఎగ్జాగరేటెడ్ ప్రైజ్. ఏదో మరి ఆమెని బాగా పొగడ్తలతో ముంచెత్తి, మాయ మాటలు జెప్పి ప్రేమలో పడేసే అంత అవసరం తనకు లేదని, తన ప్రేయసిని తాను నిజంగా ప్రేమిస్తున్నానని, తాను ఏమి దేవతా స్వరూపిణి కాదని, నవ్వితే ఏమి జలపాతాలు రావని, అండ్ పెదాలు కూడా అంతగా ఎర్రగా ఏమి ఉండవని, అండ్ తన యొక్క దేహం కూడా అంత పొందికైనది కాదని, అయినప్పటికీ అయినప్పటికీ షేక్స్‌పియర్ తనను నిజంగా ప్రేమిస్తున్నాను అని ఈ సానెట్ 130లో చెప్పడం అయితే జరుగుతుంది. జనరల్‌గా మనం చెప్పుకున్నాం గదా! మిల్టన్ గావచ్చు. చెప్తూ 'పారడైజ్ లాస్ట్' అనే దాంట్లో యాడమ్ అండ్ ఈవ్ గురించి చెప్తూ ఈవ్‌ని చాలా ఎథేనా, ద వార్ గాడెస్ అనేసి కొన్ని పోలికలుంటాయి. అట్లానే చాలా చాలా పోలికలనేవి ఉంటాయి తెలుగులో కూడా. మరి పెదాలు దొండపండులాగుంటాయని, ముక్కేమో సంపెంగ సంథింగ్ ఇట్లాంటి వర్ణనలు ఏవేవో ఉంటాయి. అయితే సానెట్ 130లో షేక్స్‌పియర్ మాత్రం చెప్పేదేందంటే, అలాంటి వర్ణనలు నేను చెయ్యను. ఎందుకంటే ఆమె కూడా మనిషే. కాకపోతే ఇక్కడ విషయం తాను నిజంగా ప్రేమిస్తున్నాను కాబట్టి, అబద్ధాల మీద తన ప్రేమను నిలుపుకోవాలని తనకు లేదని, ఏదైనా నిజాయితీగా ప్రేమించేటప్పుడు నిజాయితీగా ఉండడమే గొప్ప అనేసి తానైతే చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క సానెట్ 130 మై మిస్ట్రెస్ ఐస్ ఆర్ నథింగ్ లైక్ ద సన్. నా ప్రేయసి కళ్ళేమి సూర్యగోళాలు కావు. ఇదండి. అండ్ ఇక్కడ నుంచి మీకు ఐ కార్డ్స్ వస్తూ ఉంటే గమనించుంటారు. అండ్ ఎండ్ స్క్రీన్స్ వస్తాయి మీకు ఇంకొన్ని ఒక 10 సెకండ్‌లో ఎండ్ స్క్రీన్స్ ఈ విధంగా వస్తాయి. అక్కడి నుంచి టోటల్ సిలబస్ మీరు యాక్సెస్ చేయొచ్చు. లింక్ అని కామెంట్ సెక్షన్‌లో అడగడం ద్వారా కూడా మీరైతే టోటల్ ఏవైతే ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయో డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటే అక్కడి నుంచి కూడా మీరు పొందొచ్చు. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.